ఇక్కడ ఈ లోకంలో ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా ఆ పరలోక రాజ్యంలో ఉన్న ఒక తండ్రి నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, నా బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన నన్ను ఆదరిస్తాడు, నన్ను ఆదరించి ఆయన నా హక్కుని చేర్చుకుంటాడు, నన్ను కౌగులించుకుంటాడు, నాకు సహాయకుడై ఉంటాడు అని ఇద్దరు మరణించారండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నిన్నే అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, ఇలాంటి విశ్వాసము, ఇలాంటి ఆ యొక్క భక్తి, ఇలాంటి క్రియలు అంతం వరకు నీలో ఉన్నాయా? తుతేరేలో ఉన్నాయి కాబట్టి ఏమంటున్నాడంటే, ఎలాంటి భారం పెట్టను అంటున్నాడు. ఇలాంటి యొక్క సాక్ష్యం కలిగిన వారే హతసాక్షులే కదా, దేవుని కోసం నిలబడిన వారే కదా పరలోక రాజ్యంలోకి వారసులు అవుతారు. పరలోక రాజ్యంలో రాజ్యం చేసేది 1000 ఏళ్ళ పరిపాలనప్పుడు వాళ్ళే కదా రాజ్యం